ఎన్ని గంటలకు చేయబోతున్నారో చెప్పబోతున్నాను. చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఫిక్స్ అయింది. ఈ నెల 12వ తారీఖున ఉదయం 11 గంటల 20 నిమిషాలకు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు చంద్రబాబు. గన్నవరం సమీపంలోని కేసరపల్లి ఐటీ పార్క్ దగ్గర వేదికను ఏర్పాటు చేస్తున్నారు. కేసరపల్లి ఐటీ పార్క్ దగ్గర వేదికను ఏర్పాటు చేసి అక్కడే ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. కార్యక్రమంలో ప్రధాని మోదీ కూడా పాల్గొంటారు. అలాగే పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఎన్డీఏ నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. అందుకోసం భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు టీడీపీ నేతలు. పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజేష్తో మాట్లాడదాం. రాజేష్, ప్రమాణ స్వీకారం ఏర్పాట్లకు సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి? కేసరపల్లిలోనే ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎస్ అంటే ముందు అమరావతి అన్నారు, ఈరోజు తాడేపల్లి అన్నారు. ఫైనల్గా గన్నవరం నియోజకవర్గంలోని కేసరపల్లి ఐటీ పార్క్ వద్ద ప్రమాణ స్వీకారం సంబంధించిన సభా ప్రాంగణాన్ని ఖరారు చేశారు. కొద్దిసేపటి క్రితమే టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుతో పాటు టీడీ జనార్దన్ మరికొంతమంది టీడీపీ నేతలు వెళ్ళి అక్కడ స్థలాన్ని పరిశీలించారు. పూర్తిగా అది అనుకూలంగా ఉంటుందని నిర్ధారించుకుని అక్కడ సభా ప్రాంగణానికి సంబంధించి ప్రమాణ స్వీకారానికి సంబంధించినటువంటి సభా ప్రాంగణాన్ని అక్కడ సిద్ధం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం అక్కడ పనులు కూడా ప్రారంభమయ్యాయి. జేసీబీల సాయంతో అక్కడంతా కూడా ఆ ప్రాంతాన్ని అంతా కూడా చదును చేస్తున్న పరిస్థితి. ఎయిర్పోర్ట్కి చాలా దగ్గరగా ఉండడంతో పాటు కొంత రూట్కు సంబంధించిన రోడ్డు ఫెసిలిటీ ఉంటుంది. రవాణా సౌకర్యానికి ఇబ్బంది లేకుండా ఉంటుందనే భావనలో కేసరిపల్లి వద్ద ఉన్నటువంటి ఐటీ పార్క్ వద్ద ఉన్న స్థలాన్ని ఎంపిక చేసినట్టు తెలుస్తుంది. 12వ తేదీన ఉదయం 11 గంటల 27 నిమిషాలకి చంద్రబాబు నాయుడు 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు తక్కువ సమయం ఉంది కాబట్టి ఈరోజు రాత్రి నుంచే వేగంగా చేసే అవకాశం కనబడుతుంది. వాస్తవంగా అమరావతిలోని రాయపూడి ప్రాంతంలో ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పారు. దానికి సంబంధించినటువంటి అంశంలో ఎన్నికల కౌంటింగ్ రోజు సాయంత్రానే హైదరాబాద్ నుంచి కొన్ని సామాగ్రి కూడా తరలివచ్చింది. 3 రోజుల పాటు అక్కడ ఉన్న తర్వాత ఈ రోజు ఉదయం తాడేపల్లిలోని ఎయిమ్స్ సమీపంలో ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేయాలని అక్కడి సామాగ్రిని తరలించిన తర్వాత ఆ ప్రాంతాన్ని అక్కడ అధికారులు కూడా పరిశీలించిన తర్వాత రోడ్డు కన్వీనియంట్ సరిగా లేదని భావించి ఆ ప్రాంతాన్ని కూడా మార్చి గన్నవరం అయితే సరిగా అక్కడ బాగుంటుందనే అభిప్రాయంతో టీడీపీ నేతలు కూడా చూసిన తర్వాత ఆ ప్రాంగణాన్ని అయితే సిద్ధం చేశారు. అటు చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ప్రధాని నరేంద్ర మోడీతో పాటు ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అదేవిధంగా కేంద్రానికి సంబంధించిన బీజేపీ పెద్దలు కూడా హాజరు కాబోతున్న నేపథ్యంలో హెలిప్యాడ్ సౌకర్యంతో పాటు అక్కడ ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ కూడా దగ్గర ఉన్న నేపథ్యంలో ప్రమాణ స్వీకారానికి అక్కడ సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తుంది. 12 తేదీన 11 గంటల 27 నిమిషాలకైతే ప్రమాణ స్వీకారం చేస్తారు. ఇప్పటికే అటు రాజకీయ రంగానికి సంబంధించి, సినీ రంగానికి సంబంధించిన ప్రముఖులు కూడా పెద్ద ఎత్తున ఆహ్వానం కూడా అందబోతున్న పరిస్థితి కనబడుతుంది. ఒక సెలబ్రేషన్ లాగా ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని చేయబోతున్నారు. 4వసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్న నేపథ్యంలో 5 ఏళ్ల పోరాటం తర్వాత అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో గ్రాండ్గా ప్రమాణ స్వీకార ఏర్పాట్లు చేయాలని టీడీపీ నేతలు భావిస్తూ ఉన్నారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి టీడీపీ శ్రేణులంతా కూడా ఈ కార్యక్రమానికి తరలి వచ్చే అవకాశం ఉంది కాబట్టి దానికి అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు. అటు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు నుంచి కూడా టీడీపీ సానుభూతి పరులు, టీడీపీ కార్యకర్తలు తరలి వస్తారని. అంటే ఎలా ఉంటుంది ఆ ఐటీ పార్క్ గ్రౌండ్? ఎలా ఉంటుంది? ఎంతమందికి సరిపడే విధంగా గ్రౌండ్ ఏర్పాటు చేస్తున్నారు? ఒక 4-5 లక్షల మంది వచ్చినా ఇబ్బంది లేకోకుండా దానికి అనుగుణంగానే సిద్ధం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే హైవే పక్కనే ఉంటుంది కాబట్టి ట్రాన్స్పోర్ట్ కూడా పెద్దగా ఇబ్బంది ఉండదని భావిస్తున్నారు. ఆ సభా ప్రాంగణానికి వెళ్ళడానికి 4-5 రూట్లు కూడా సిద్ధం చేస్తున్నారు. పార్కింగ్ సంబంధించినటువంటి ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి కాబట్టి ఆ ప్రాంగణాన్ని అయితే సిద్ధం చేసినట్టు తెలుస్తుంది. దాదాపు 200 ఎకరాల పైగానే స్థలం ఉందని అక్కడ టీడీపీ నేతలు చెబుతున్న నేపథ్యంలో అక్కడ ఆ ప్రాంతాన్ని ప్రమాణ స్వీకారానికి ఎంపిక చేసినట్టు తెలుస్తుంది. రోహిత్ అచ్చెన్నాయుడు కూడా అక్కడికి వెళ్ళి చూశారు కాబట్టి దాన్ని ఫైనల్ చేశారు. ఆల్రెడీ పనులు కూడా ప్రారంభమయ్యాయి. పూర్తి స్థాయిలో సమయం తక్కువ ఉంది కాబట్టి చాలా వేగంగా పనులు చేసే అవకాశం అయితే కనబడుతుంది. రోహిత్, రైట్. అంటే అమరావతి అనుకున్నారు, తర్వాత తాడేపల్లి అనుకున్నారు, కానీ ఇప్పుడు కేసరపల్లికి షిఫ్ట్ చేయడానికి కారణం ఏంటి? ఒకటి, అమరావతిలో చేయాలనుకున్నారు కానీ వర్ష సూచన 12వ తేదీ వరకు ఒక 5 రోజుల పాటు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ చెప్పింది. అమరావతి ప్రాంతం కొంత అదంతా నల్లమట్టి, వర్షం పడితే చిత్తడిగా మారిపోతుందని భావించి అక్కడ ఇబ్బందులు తలెత్తుతాయని భావించి అమరావతి నుంచి తాడేపల్లికి షిఫ్ట్ చేశారు. ఎయిమ్స్ ప్రాంతం కొంత అదంతా ఎర్ర నేల, కొండ ప్రాంతం కాబట్టి అక్కడ పెట్టుకోవచ్చని భావించారు. కానీ అక్కడ కూడా రోడ్డు ఫెసిలిటీస్ అంత కన్వీనియంట్గా లేవు. రైల్వే ట్రాక్లన్నీ కూడా ఉన్నాయి కాబట్టి కొంత ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది. ప్రధాని కూడా వస్తున్నారు కాబట్టి ఇబ్బందికరంగా మారే అవకాశం ఉందని భావించి
గన్నవరం ఎయిర్పోర్ట్ సమీపంలోని కేసరపల్లిలో ఐటీ పార్క్ పక్కన ప్రాంతాన్ని ఎంచుకున్నారు. అక్కడ వర్షం పడినా ఇబ్బంది ఉండదు, అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ కూడా ఇబ్బంది ఉండదు, పక్కనే ఎయిర్పోర్ట్ కూడా ఉంది కాబట్టి అటు ప్రధాని వచ్చినా ఇతర రాష్ట్ర ముఖ్యమంత్రులు వచ్చినా ఇబ్బంది ఉండదు. కాబట్టి హైదరాబాద్ నుంచి నేరుగా వీఐపీలు అందరూ కూడా గన్నవరం ఎయిర్పోర్ట్కి చేరుకునే అవకాశం ఉంటుంది. అక్కడి నుంచి బై రోడ్డు వెళ్ళే అవకాశం ఉంటుందని భావించి కేసరపల్లిని ఎంపిక చేశారు రోహిత్. ప్రస్తుతానికి అయితే అక్కడ పనులు కూడా ప్రారంభించారు రోహిత్. రైట్, అంటే 11 గంటల 27 నిమిషాలు కంటున్నారు. వేద పండితులతో ఈ ముహూర్తాన్ని పెట్టించారా? ఆ ప్రమాణ స్వీకారం సమయంలో ఇంకా ఎటువంటి ఏర్పాట్లు చేయబోతున్నారు? అంటే చంద్రబాబు నాయుడు ప్రతి కార్యక్రమాన్ని కూడా ముహూర్తం చూసుకుంటారు. గతంలో ప్రమాణ స్వీకారం చేసిన సందర్భం కానీ, అమరావతి శంకుస్థాపన కానీ, అమరావతిలో జరిగిన ఇతర నిర్మాణాలకు సంబంధించిన శంకుస్థాపన సంబంధించి ముహూర్తాలు చూసుకునే ఏదైనా చేస్తారు. ఇప్పుడు ప్రమాణ స్వీకారానికి సంబంధించి కూడా వేద పండితులంతా కూడా మొన్న చంద్రబాబు నివాసానికి వచ్చారు, నిన్న కూడా వచ్చారు. వాళ్ళంతా వచ్చి చంద్రబాబుతో మాట్లాడి ముహూర్తాలు చూసి, అంటే స్టేజ్ నిర్మాణం కూడా ఎటువైపు చేయాలి, ఎన్ని గంటలకి ప్రమాణ స్వీకారాన్ని వాస్తు ప్రకారమే నిర్ణయం తీసుకుని ముహూర్తం అయితే ఖరారు చేశారు. 11 గంటల 20 నిమిషాలు అయితే ముహూర్తం బాగుంటుందని నిర్ణయించుకున్నారు. కాబట్టి అదే సమయానికి చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు రోహిత్. రైట్ రాజేష్, చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఫిక్స్ చేశారు. ఈ నెల 12వ తారీఖున ఉదయం 11 గంటల 27 నిమిషాలకు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు చంద్రబాబు నాయుడు. 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్లో చరిత్రను సృష్టిస్తున్నారు. ఇంతవరకు 4 సార్లు ఎవరు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయలేదు. ఇప్పుడు ఆ రికార్డును చంద్రబాబు క్రియేట్ చేస్తున్నారు. గన్నవరం సమీపంలోని కేసరపల్లి ఐటీ పార్కు దగ్గర వేదికను ఏర్పాటు చేస్తున్నారు. కార్యక్రమంలో ప్రధాని మోదీ కూడా పాల్గొంటారు కాబట్టి భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొంటారు, ఎన్డీఏ నేతలు పాల్గొంటారు. భారీగా ఏర్పాట్లు చేస్తోంది టీడీపీ.